నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈరోజు మనం నీ జాయింట్ దానిలో ఉండే లిగమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నీ జాయింట్ అనేది 3 బోన్స్తో ఫామ్ అవుతుంది: ఫీమర్, టిబియా అండ్ పటెల్. ఈ జాయింట్లో మనకి వేరియస్ లిగమెంట్స్ ఉంటాయి. ఏసిఎల్, పీసీఎల్, ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అని 4 లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అనేది యాంటీరియర్ స్టెబిలైజర్, పీసీఎల్ అనేది పోస్టీరియర్ స్టెబిలైజర్, మీడియల్గా ఉండేది ఎంసీఎల్, లేటరల్గా ఉండేది ఎల్సీఎల్. ఇవే కాకుండా మనకి జాయింట్ స్టెబిలిటీ కోసం 2 మెనిస్కై ఉంటాయండి. 2 మెనిస్కై సి షేప్లో, క్రెసెంట్ షేప్లో ఉంటాయండి. ఇవి మనకి మేజర్గా ఈ జాయింట్ మధ్యలో స్టెబిలిటీకి షాక్ అబ్జార్బర్, అంటే సడన్గా మనం ఏదైనా దూకినప్పుడు కానీ ఏదైనా ఆ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఆ మెనిస్కల్ స్పోర్ట్స్ ఇంజరీస్లో మనకి యూజువలీ మనం చూసేది ఏసీఎల్ ఇంజరీస్ కానీ, పీసీఎల్ ఇంజరీస్ కానీ, ఈ మెనిస్కల్ ఇంజరీస్ కానీ. మెనిస్కల్ టేర్స్ అయితే మనకి క్లిక్కింగ్ సౌండ్ కానీ, ఫోల్డ్ చేసినప్పుడు పెయిన్ రావటం కానీ, ఇలాంటి కంప్లైంట్స్తో పేషెంట్స్ వస్తూ ఉంటారండి. ఆ మెనిస్కల్ టేర్స్ అనేవి చాలా చిన్నవండి, కానీ పేషెంట్కి చాలా ప్రాబ్లమాటిక్గా, ఇరిటేటింగ్గా ఉంటాయి. మనం వీటన్నిటికీ కీహోల్ ద్వారా, ఆర్థ్రోస్కోపీ అంటామండి, కీహోల్ ద్వారా ఎటువంటి స్కార్ లేకుండా చిన్న రంధ్రంతో కెమెరాలో చూస్తూ మనం వాటికి సర్జరీ చేసి పేషెంట్ని వితిన్ ఫ్యూ వీక్స్లో నార్మల్గా తన యాక్టివిటీస్ చేసుకోగలిగేటట్టు చేయొచ్చండి. థ్యాంక్ యూ.